హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు నా లాస్ట్ వీడియోకి చాలా లవ్ అండ్ సపోర్ట్ చూపించారు. 3000 వ్యూస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తూ ఉండండి. సో చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీని కూడా చూపించండి అని ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ చేశారు. అలానే కొన్ని యూట్యూబ్లో కూడా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ నా దగ్గర ఉన్న చాలా లిమిటెడ్ గోల్డ్ జ్యువెలరీని అయితే నేను మీతో ఇవాళ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మోస్ట్లీ నా దగ్గర బ్లాక్ బీడ్సే ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి. ఇవాళ అయితే నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను వేసుకున్న దాంతో స్టార్ట్ చేస్తాను. సో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇట్లా డబల్ లేన్ వచ్చింది అండ్ ఇట్లా సాలిడ్ పెండెంట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నేను గోయాజ్ సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ మనం దీన్ని స్టోర్ చేసేటప్పుడు జిప్లాక్ కవర్లో పెట్టుకొని స్టోర్ చేసి అండ్ పర్ఫ్యూమ్స్ ఏమి డైరెక్ట్గా దీనికి చేయకుండా ఉంటే మాత్రం చాలా ఇయర్స్ వరకు కలర్ అదేమీ షేడ్ అవ్వకుండా ఇలానే ఉంటుంది. అండ్ నా దగ్గర బోత్ గోల్డ్ అండ్ ఇట్లా ఆర్టిఫిషియల్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే గోల్డ్ చూపించేస్తాను. సో ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక బ్యూటిఫుల్ నల్ల పూసలు ఇలా సింగిల్ చైన్ వచ్చింది. పెండెంట్ వచ్చేసి ఇట్లా కెంపు అండ్ పచ్చలు, కింద అయితే ఇట్లా పర్ల్తో వచ్చిందనమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది విజయవాడ కల్పన అని జ్యువెలర్స్ ఉంటుంది. ఎక్కువ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అంతా ఆ షాప్లోనే బై చేస్తాము. అండ్ వాళ్ళు ఈ బ్లాక్ బీడ్స్ స్పెషలిస్ట్ అనమాట. వాళ్ళు హోల్సేలర్స్, డీలర్స్, చాలా అదర్ షాప్స్కి కూడా వాళ్ళు ఈ బ్లాక్ బీడ్స్ని అయితే డెలివరీ చేస్తూ ఉంటారు. ఎక్కువ బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాము. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి లాంగ్ నల్ల పూసలు అనమాట. డబల్ చైన్, ఇట్లా గోల్డ్ ఎక్కువ వచ్చింది. మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ అయితే వచ్చాయి. అండ్ కింద పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది నా మ్యారేజ్ అప్పటిది. మ్యారేజ్లో నల్ల పూసలు కొంటారు కదా, ఇది మ్యారేజ్ అప్పటి నల్ల పూసలు 15 years బ్యాక్. సో వేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఇంత లెంత్ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది నా దగ్గర ఉన్న ఇంకో నల్ల పూసలు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను. ఇది కూడా సింగిల్ లేన్, నేను ఎక్కువ వాడిన నల్ల పూసలు ఇది. ఈ పెండెంట్ చూడంగానే ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుంది నాకు. ఎందుకో ఇది బాగా నచ్చుతుంది. సింగిల్ లైన్, ఇట్లా ఒక గోల్డ్ బాల్, ఒక బ్లాక్ బీడ్ అయితే వచ్చింది చైన్ అంతా కూడాని. సో ఇలా ఉంటుంది. ఇది కూడా విజయవాడ కల్పనలోనే తీసుకున్నాము. ఇది మ్యారేజ్ అయిన తర్వాత మనం అట్ల తద్ది చేస్తాం కదా, ఆ రోజు అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారు కదా, అట్లా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన నల్ల పూసలు అనమాట. ఇది కూడా మ్యారేజ్ అప్పటిదే. ఇది నేను చాలా ఎక్కువ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఫ్యాన్సీ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు నన్ను ఈ నల్ల పూసల గురించి. ఇట్లా కింద ఇలా ఒక బాల్ లాగా వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్, అండ్ ఇట్లా కింద హ్యాంగింగ్స్ వచ్చి ఇట్లా చిన్న చిన్న గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి. అండ్ హాఫ్ చైన్ మొత్తం కూడా ఇట్లా గోల్డ్ కప్ లాగా వచ్చి కింద బ్లాక్ బీడ్స్ వచ్చాయి. పైన ఒక సన్న చైన్. ఇది ఫ్యాన్సీ డ్రెస్సుల మీదకి బాగుంటుంది అండ్ ఆల్సో శారీస్ మీద కూడా బాగుంటుంది. వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఇది వచ్చేసి హైదరాబాద్లోనే తీసుకున్నారు, నాకు షాప్ నేమ్ తెలీదు. ఇది 2018లో అలా తీసుకున్నట్లున్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఇది నల్ల పూసలు. ఇది కూడా నేను చాలా ఎక్కువ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది కంప్లీట్ ఇట్లా ఓన్లీ బ్లాక్ బీట్ చైన్, ప్లెయిన్ చైన్. దీనికి మనం ఏ పెండెంట్ అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డైమండ్ పెండెంట్. ఇది నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు జిఆర్టీలో తీసుకున్నాను. సో ఇట్లా అయితే వస్తుంది. క్లోజప్లో చూపిస్తాను. ఇది పెండెంట్ అన్నమాట. అండ్ నా దగ్గర ఇంకా ఫ్యూ మోర్ పెండెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా ప్లెయిన్ నల్ల పూసల చైన్ అయితే ఒకటి తీసుకున్నాను. నాకు కావాల్సినప్పుడల్లా ఈ పెండెంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ బీడ్స్. ఇది గోల్డ్ కాదు, ఇది నార్మల్ ఫ్యాన్సీ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది కుషాల్స్లో తీసుకున్నాను, బెంగళూరు స్టోర్లో. వీళ్ళ దగ్గర కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, చాలా మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది. సో ఇట్లా బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. కింద ఇట్లా పర్ల్స్, మధ్యలో కుందన్ లాగా వచ్చి ఇలా పెండెంట్ వచ్చింది. ఇది శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే చాలా హెవీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఇలా వస్తుంది అన్నమాట లుక్ అయితే. సో ఎవరికైనా బ్లాక్ బీడ్స్ బాగా ఇష్టం ఉండి కలెక్షన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా కుషాల్స్ని చెక్అవుట్ చేయండి, మీకు మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది ఇన్స్పైర్డ్ బై హిందీ సీరియల్స్లో ఎక్కువ ఇలా వేసుకుంటారు కదా, లాంగ్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్కి ఇట్లా డైమండ్ లుక్ పెండెంట్స్ సింగిల్వి. సో ఎప్పటి నుంచో నాకు అట్లా ఇష్టం అనమాట. ఇది కూడా కుషాల్స్లోనే తీసుకున్నాను. ఇట్లా డబల్ చైన్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి కింద పెండెంట్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇవి ఎక్కువ ప్రైస్ కూడా లేవు కుషాల్స్లో. ఇంతకుముందు చూపించింది ఇది అరౌండ్ 1100-1200 ఆ రేంజ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 1500 అలా పడినట్లుంది. సో మనం జిప్ లాక్లో వేసుకొని ఎయిర్కి ఓపెన్గా పెట్టకుండా జిప్ లాక్స్లో పెట్టి అండ్ పర్ఫ్యూమ్స్ ఏమి డైరెక్ట్గా స్ప్రే చేసుకోకుండా ఉంటే మాత్రం లాంగ్ లైఫ్ ఉంటాయి. నేను ఇవి తీసుకొని 3 years అవుతుంది, బట్ క్వాలిటీ ఏం చేంజ్ అవ్వలేదు, అంతా అలానే ఉంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ది. ఇప్పుడు నా దగ్గర ఇది చాలా నార్మల్ ఫ్యాన్సీ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇక్కడ యూకేలోనే ఒకళ్ళు ఆన్లైన్లో సెల్ చేస్తుంటే తీసుకున్నాను. ఇట్లా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వస్తాయి. ఇది పెండెంట్ వచ్చేసి ఇట్లా కొంచెం ఫ్యాన్సీగా వచ్చింది పెండెంట్. అండ్ ఆ పెండెంట్కి మ్యాచింగ్ ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి. ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ అట్లా వేసుకున్నప్పుడు ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది ఒకటి నా దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్యూ ఫ్యాన్సీ గోల్డ్ చైన్స్ ఉన్నాయన్నమాట, అవి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ చైన్. ఇది 2018లో తీసుకున్నాను నా కజిన్ వాళ్ళ షాప్లో. అప్పుడు వచ్చేసి నాకు ఈ చైన్ 45,000 ఏమో పడింది. ఇట్లా రోడియం అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి. ఇది వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఇది నా దగ్గర ఉన్న ఒక చైన్. ఇక్కడ ఇట్లా చిన్న చిన్న జ్యువెలరీనే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి నేను ఇలాంటివే తీసుకొచ్చాను. రిమైనింగ్ అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి. ఇది 24 క్యారెట్ కాదు, ఇది 18 క్యారెట్ గోల్డ్ అనమాట. ఇట్లా కొంచెం ఇన్విజిబుల్ చైన్ లాగా వచ్చేసి మిడిల్లో ఇట్లా వైలెట్ కలర్ ఫ్లవర్స్ బాల్స్ లాగా అయితే వచ్చాయి. ఇది 18 క్యారెట్ గోల్డ్. ఇది ఒక చైన్ ఉంది నా దగ్గర. సో ఇది కూడా ఎప్పుడైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీద కల వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చైన్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. ఇట్లా చిన్న లాకెట్ వచ్చేసి ఇట్లా రోడియం అండ్ గోల్డ్ చైన్ వస్తుంది. ఇది వచ్చేసి బ్లూ స్టోన్లో తీసుకున్నాము. ఇది కూడా రీసెంట్ ఫేవరెట్స్ ఇది నాది. ఇది కూడా ఎక్కువ యూస్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు వేసుకోవాలన్నా కూడా యూజ్ అయ్యేలాగా ఇట్లా గోల్డ్ బీడ్స్ చైన్, ఇంకా పెండెంట్ ఏమీ ఉండదు. ఇది 2021లో తీసుకున్నాను, అమ్మ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు అరౌండ్ 90,000 చేంజ్ ఏమో పడినట్లుంది. ఇట్లా వైట్, గ్రీన్, రెడ్ ఇట్లా బాల్స్ వచ్చి కింద అంతా కూడా ఇట్లా 6 or 7 లైన్స్ ఉన్నాయి. ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. సో నేను పెట్టుకున్న శారీస్ మీదకి బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఎప్పుడైనా కుర్తాస్ అట్లా వేసినప్పుడు వాళ్ళకి యూజ్ చేయడానికి కూడా 2-in-1గా యూజ్ అవుతుందని ఇట్లా అయితే తీసుకున్నారు. అండ్ పైన వచ్చేసి ఇట్లా డబల్ చైన్ వచ్చింది. అండ్ మనకు కావాలంటే లింక్స్ ఇంకా పెంచుకోవచ్చు. ఇది విజయవాడలోనే తీసుకున్నారు, కల్పనలో. అండ్ నా దగ్గర ఇట్లా ఒక గోల్డ్ పెండెంట్ అయితే ఉంది. ఇట్లా ఫ్యాన్సీగా చైన్స్ ఉన్నవి, కొన్ని గోల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఆ బీడ్స్కి ఇవి జస్ట్ నార్మల్ బీడ్సే, కాకపోతే ఇట్లా గోల్డ్ హుక్ అయితే పెట్టించారు. ఇట్లా నాకు కావాల్సినప్పుడు శారీస్కి మ్యాచింగ్ ఇట్లా పెండెంట్ అయితే ఈ బీడ్స్కి పెట్టుకొని యూస్ చేస్తాను. అండ్ అలానే ఇట్లా క్రిస్టల్స్ లాగా ఉంటుంది. ఈ చైన్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా తేనె కలర్ అండ్ వైలెట్ కలర్ బీడ్స్ అయితే వచ్చాయి. ఇది మంచి షైనీగా ఉంటుంది. అండ్ దానికి కూడా ఇట్లా ఈ పెండెంట్ యూస్ చేయొచ్చు. అండ్ లేకపోతే ఇట్లా ఓన్లీ బీడ్స్ అయినా వేసుకోవచ్చు. దీనికి కూడా ఇలా గోల్డ్ హుక్ అయితే పెట్టించారు. సో ఇది ఒకటి ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము 2018లో అట్లా అండమాన్ వెళ్ళాము. అండమాన్లో మనం ప్యూరిటీ, క్వాలిటీ తెలిస్తే మాత్రం ది బెస్ట్ పర్ల్స్ అయితే దొరుకుతాయి. ఇట్లా మనకి లైన్స్ లాగా సెల్ చేస్తారనమాట. అక్కడ నుంచి చాలా పర్ల్స్ అయితే కొనుక్కొచ్చారు. అప్పుడు అత్తయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. ఇట్లా ఒక 3 లైన్ పర్ల్స్. ఇది రీసెంట్గా నేను, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, ఫ్రెండ్స్ సన్స్ ధోతీస్ ఫంక్షన్ అని రీసెంట్గానే ఒక వీడియో పెట్టాను. అందులో నేను ఈ చైన్ స్టైల్ చేశాను. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఇట్లా విజయవాడ కల్పనలోనే మొత్తం ఇట్లా పర్ల్స్ అన్నీ తీసుకెళ్ళి చాలా డిజైన్స్ అయితే చేయించారు. అప్పుడు తెచ్చిన పర్ల్స్ అన్నిటితో డిఫరెంట్ కలర్స్ పర్ల్స్ కూడా తెచ్చారు. ఇట్లా లింక్స్ పెట్టించి గోల్డ్ హుక్ అయితే పెట్టించారు. సో ఇది కూడా నేను శారీస్ మీదకి ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, ఒక మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దీన్ని కూడా పిల్లలకి కూడా యూస్ చేస్తాను. దీనికి ఏం పెండెంట్ లేదు కాబట్టి పిల్లలకి కుర్తాస్ అలా వేసినప్పుడు పిల్లలకి కూడా యూస్ చేస్తాను. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్. ఇట్లా 3 లైన్స్ 3 డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా అండమాన్ వెళ్తే మాత్రం డెఫినెట్గా పర్ల్స్ చెక్అవుట్ చేయండి. అలానే తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చాలా మోసం కూడా చేస్తారు. సో బాగా తెలిసిన వాళ్ళు, వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళండి. సో ఇవి కూడా అక్కడ నుంచి తెచ్చిన పర్ల్సే. ఇవి కూడా విజయవాడ కల్పనలో ఇస్తే వాళ్ళు ఇట్లా బిగ్ పర్ల్స్ అన్నీ కూడా ఇలా పెట్టి చిన్న చిన్న పర్ల్స్ అండ్ బిగ్ పర్ల్స్తో ఇట్లా కింద అంతా కూడా ఫ్లవర్ చైన్ లాగా అయితే వేశారు. దానికి విడిగా ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే తీసుకొని మధ్యలో ఇవి పెట్టించాము. అండ్ ఇక్కడైతే జస్ట్ ఇట్లా గోల్డ్ హుక్ అయితే పెట్టించారు. ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. చాలా శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది నాకు. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో ఇది ఒకటి ఉంది నా దగ్గర. ఇక్కడ నేను ఇక్కడికి ఎక్కువ జ్యువెలరీ ఏం తీసుకురాలేదు అసలు. ఇవైనా ఇక్కడ యూకే వచ్చిన తర్వాత క్యారీ చేశాను, కానీ కేప్ టౌన్లో అయితే నా దగ్గర అసలు గోల్డ్ 0 ఉండేది. ఎక్కువ ఈ ఫ్యాన్సీవే ఉండేవి. అక్కడ భయం వల్ల అసలు తీసుకెళ్లేదాన్ని కాదు. అండ్ అలానే ఇది ఒక బ్యాంగిల్ తీసుకొచ్చాను, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్ సింగిల్గా. ఇట్లా ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. సరిగా ఫోకస్ చేస్తున్నా లేదో తెలీదు. బ్యాంగిల్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇది కూడా స్క్రూ మోడల్ అనమాట. మనకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
ఇట్లా స్క్రూ వచ్చి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇదొకటి ఉంది నా దగ్గర ఇప్పుడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గానే లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది జిఆర్టీలోనే తీసుకున్నాను. కొంచెం కడా టైప్, ఇది కూడా స్క్రూ మోడలే. ఫ్రంట్ వచ్చేసి అన్కట్స్. ఇది కెమెరా ఫోకస్ చేస్తుందో లేదో తెలీదు. ఇట్లా అన్కట్స్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆల్సో మధ్యలో ఇట్లా కెంప్ వచ్చింది. అండ్ సైడ్ బ్యాంగిల్ అంతా కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇట్లా మిడిల్లో మళ్ళీ అన్కట్స్ అయితే వచ్చాయి. ఇట్లా బ్యాక్ కూడా ఇట్లా వచ్చింది డిజైన్. సైడ్స్ అయితే ఇట్లా వచ్చింది. అండ్ ఫ్రంట్ ఇది ఇక్కడ మనకి స్క్రూ వస్తుంది అనమాట. ఇది కూడా స్క్రూ మోడలే. ఈజీ టు వేర్. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్ అయితే. సో ఇదొకటి ఉంది నా దగ్గర. చాలామంది గోల్డ్ ఎట్ ఏ టైం బై చేద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కుందామని వెయిట్ చేస్తారు. మనం ఇండియా వెళ్ళే టైంలో ఆల్రెడీ మనం ఇండియాకి టికెట్స్ బుక్ చేసి అండ్ చాలా ప్లాన్స్తో వెళ్తాము. నేను లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు నేను కూడా అంత ఇన్వెస్ట్ చేసేదాన్ని కాదు గోల్డ్ పైన. బట్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నాకు ఇయర్ ఎండ్కి ఏదైతే బోనస్ వస్తుందో ఆ బోనస్ మనీతో మాత్రం ఇట్లా నా దగ్గర ఉన్న మనీకి ఇంకొంచెం యాడ్ చేసో లేకపోతే ఎగ్జాక్ట్లీ ఉన్న అమౌంట్కి ఏదైతే వస్తుందో అలా గోల్డ్ అయితే కొనడం స్టార్ట్ చేశాను. అలా లాస్ట్ ఇయర్ ఇది తీసుకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ బ్లాక్ బీడ్స్ చైన్ పెండెంట్ అయితే తీసుకున్నాను. అండ్ ఒకసారి స్టడ్స్ కూడా తీసుకున్నాను. సో అట్లా ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న వస్తువైనా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉన్నాను. సో మీరు కూడా ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఎట్ ఏ టైం కొందామని అయితే వెయిట్ చేయొద్దు. మీ దగ్గర ఎప్పుడు ఎంత మనీ ఉంటే అంత మనీతో గోల్డ్ అయినా కొనండి, లేకపోతే గోల్డ్ కాయిన్ అయినా తీసుకోండి. గోల్డ్ రేట్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి ఎలా అయితే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించారో ఈ వీడియోకి కూడా అలానే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇలానే మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.